సార్ బెంగళూరుకి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారిగా పొరుగు రాష్ట్రానికి సిద్ధరామయ్య గారితో మంత్రి ఈశ్వర్ ఖండ్రే గారితో ఆయన సమావేశం. దేని గురించి అండి ఇది కుంకి ఏనుగుల్ని ఏదో తీసుకురావాలి, పర్యావరణంగా సార్ ఈయన అటవీ శాఖ మంత్రి కదా, అది నెక్స్ట్ ఏమైనా కొన్ని అంశాలు ఏమైనా చర్చిస్తారేమో సీఎం గారు వాళ్ళతో. చాలా మంచిది కదా, అంటే కర్ణాటక అనేది ఏనుగులకు ఇదంతా పెట్టింది పేరు కదా, వాళ్ళ గుర్తు కూడా ఇట్లా ఒక ఏనుగు ఇటొక ఏనుగు మధ్యలో ఇది ఉంటుంది మీకు శాండిల్వుడ్ సోప్ మీద కూడా. సో మంచి ఇవి దొరుకుతాయి అక్కడికి, అందుకని వెళ్ళి ఉండొచ్చు. అంటే ఇక్కడ విధ్వంసం చేస్తున్నాయి సార్, పార్వతీపురం విజయనగరం ఇక్కడ ఏనుగులు విధ్వంసం చేస్తున్నాయి. వాటిని తరవాలి అంటే అక్కడ ఆ కుంకి ఏనుగులు తీసుకొస్తే భయపడతారు. ఇప్పుడు కొండముచ్చుని తీసుకొచ్చి కోతులు బెదరగొడతారు కదా, ఆ టైప్. ఇక్కడే కదండి, ఇక్కడ చిత్తూరు జిల్లాలో కూడా సేమ్, చిత్తూరు పార్వతీపురం విజయనగరం అదే ఈ ఏజెన్సీలో చంపేస్తాయి, రైతులను చంపేస్తాయి, చాలా అయిపోతుంది, పంటలు నాశనం చేస్తాయి. సో తీసుకొస్తే చాలా మంచిది, చొరవ తీసుకోవటం ఒకటి. పవన్ కళ్యాణ్ చొరవ ఉత్సాహం ఉంది, నేర్చుకోవాలనే తపన కూడా ఉంది కాబట్టి, పైగా కర్ణాటక పేరునే వాళ్ళకు తెలిసిన విషయాలే కదా. సో వెళ్ళారు. మా రాజకీయాలు ఎక్కువ చర్చకు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఈయనేమో బీజేపీకి బాగా జిగిరి దోస్తుగా ఎన్డీఏలో ఉన్నారు, అక్కడ సిద్ధరామయ్య ఏమో కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ మామూలు పరస్పర సంబంధాలు చర్చలు ఇవన్నీ చాలా మంచివే. పవన్ కళ్యాణ్కు ఇలాంటి పాత్ర, అంబాసిడర్ పాత్ర. అవును. ఇప్పుడు మీరు మళ్ళీ వాళ్ళ అన్న చిరంజీవిని చేసుకుంటే టూరిజం సహాయ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు అనేవాళ్ళు అంటే మాకు వేరే బ్రాండ్ అంబాసిడర్ అక్కర్లేదు, మీరే సరిపోతారు అని కేంద్రంలో మామూలుగా అంబాసిడర్లను పెట్టుకుంటాయి కదా ప్రభుత్వాలు. పవన్ కళ్యాణ్ కూడా అదే ఉంటుంది, వాళ్ళకి హోదా ఆ స్టేటస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు రాష్ట్రం తరఫున మాట్లాడవచ్చు. మనకు కర్ణాటకకు తుంగభద్ర జలాలతో సహా ఇప్పుడంటే మధ్యలో తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పటికీ ఆ సమస్య కూడా ఉంది. శ్రీశైలంకు నీళ్ళు వచ్చాయంటే కూడా ఆల్మట్టి టు శ్రీశైలం అనే హెడ్డింగులు చూస్తాం మనం. కాబట్టి సంబంధాలు సోదర రాష్ట్రంగా తప్పకుండా మంచి సంబంధాలు అది పాటించడం పవన్ కళ్యాణ్ చేస్తాడనుకోవాలి. ఆయన ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్తా అన్నాడు యాక్చువల్లీ. బీజేపీ వాళ్ళు అప్పుడు కలపలేదు, కానీ ఇవన్నీ అక్కడ చర్చకు రావచ్చు. ఇంకోటి కూడా ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉంటాడు. అవును, బెంగళూరు వాళ్ళకు ప్రధానమైన బెంగళూరులో ఉంటారు. రెండోది ఆయన శివకుమార్తో మాట్లాడాడని లేకపోతే ఇట్లాంటి కథనాలు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. సో సైడ్ లైన్స్లో అయినా కానీ ఇలాంటివి కూడా తెలుసుకునే ఒక అవకాశం కూడా ఒకటి ఉంటుంది బెంగళూరులో జగన్ పట్ల వాళ్ళ వైఖరి ఏమైనా అంటే. మీరు ఇంకా తర్వాత టాపిక్ పెట్టారు కదా, ఉదాహరణకు బీఆర్ఎస్. ఇప్పుడు చూడండి, దాన్ని కూడా మాట్లాడద్దు, దానికి కూడా కొంత సంబంధం ఉంది. బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుంది, వైసీపీ కాంగ్రెస్లో కలుస్తుంది. ఇవన్నీ నిన్న మనకందరికి బాగా తెలిసిన మీడియా మిత్రుడే దీని మీద ఒక స్పెషల్ స్టోరీ, అదే పనిగా ముందు దానికి బోల్డ్ ఇంట్రో ఇచ్చి బిల్డప్ ఇచ్చి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం ఇప్పుడు అవ్వదు, ఢిల్లీ ఎన్నికలు అయిన తర్వాత అవుతుంది అని ఒక వివరణ. ఎందుకంటే ఢిల్లీ ఎన్నికల్లో లిక్కర్ కుంభకోణం ముఖ్యమవుతుంది, అప్పుడు కవిత పేరు కూడా వస్తుంది, కాబట్టి అది అయిన తర్వాత జరుగుతుంది. అదనంగా చెప్పింది అది, అంటే ఇప్పుడు ఏం జరగదని తర్వాత అని. ఇంతకు అసలు ఏ ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీలో కలిసిపోయిన ఉదాహరణ ఇంతవరకు దేశంలో ఉందా? నేను ఈ టాపిక్ మీకు అందుకే చెప్తున్నాను. ఊకదంపుడు కార్యక్రమాలు ఎంతసేపు అయినా చేయొచ్చు. జాతీయ పార్టీల నుంచి విడిపోయిన ప్రాంతీయ పార్టీలు అనేకము రాజ్యాలు స్థాపించుకున్నాయి, పాలించాయి, స్థిరంగా ఉన్నాయి. ఒక్క తమిళ మానిల కాంగ్రెస్ టీఎంసీ అనేది మట్టుకు ఒక్క దశలో మూపనారు చిదంబరం వీళ్ళు బయటకు వచ్చి విజయం సాధించారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో కలిసిపోయారు. ప్రజారాజ్యం కూడా ప్రజారాజ్యం, కానీ ప్రజారాజ్యం అసలు ఉన్నదే చాలా కొద్ది రోజులు కదా. మీరు ప్రజారాజ్యాన్ని ఒక సీరియస్గా ఇస్తా ఈ తరహాలో. ఇప్పుడు మీరు ఒక అన్నాడీఎంకే, ఒక అకాలీదళ్ళు, లేకపోతే ఇదిగో ఇప్పుడు పవర్లో ఉన్నవాళ్ళు పవర్లో అంటే ప్రధానమైన పార్టీగా స్థిరపడలేదు కదా చిరంజీవి. పవర్ ఉండి మనకు తెలియదు, పవర్ అనుభవించిన తర్వాత విలీనం చేయలేదంటారు. పవర్ ఉన్న తమకొక ఇది విజయకాంత్ కూడా ఏం చేయలేదు కదా. ఒక పార్టీగా నిలదొక్కున్న వాళ్ళు, నేను అధికారం గురించేనే చెప్పడం లేదు, ఒక పార్టీగా నిలదొక్కున్న వాళ్ళు. ఇప్పుడు అలా అయితే పవన్ కూడా 10 ఏళ్ళు పట్టింది కదా. జగన్ కూడా 2011 అప్పుడు పెడితే అధికారంలోకి వచ్చింది 19లో కదా. మధ్యలో కూడా స్థానాలు బాగానే వచ్చాయి. కాబట్టి ప్రాంతీయ పార్టీలు పెట్టేదే ఎందుకు పెడతారండి? ఎవరో ఢిల్లీలో నాయకులకు లోబడి ఉండేందుకు, మన పట్టు పెంచుకోవటం, మనకంటూ ఒక దీన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇదంతా చేయాలనే దానికోసం వాళ్ళు పెడతారు. వాళ్ళు ఏదో ఆషామాషిగా ఈయనున్నాడు శరద్ పవార్, కాంగ్రెస్ నుంచి వచ్చి కాంగ్రెస్తోనే కలుస్తాడు, కానీ కాంగ్రెస్లో పార్టీని కలపడు కదా. ఎందుకు అంటే
తమ సొంత ప్రాబల్యం చూసుకుంటారని అంటారు. ఇప్పుడు బీఆర్ఎస్కున్న ఇంతమంది నాయకులను కాంగ్రెస్ ఎక్కడ అకామిడేట్ చేస్తుందండి ఉదాహరణకు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా నాకు తెలిసి కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేసి వచ్చి పార్టీ పెట్టి గెలిచి చేసిన వ్యక్తి అందులోకి వెళ్ళి ఎందుకు కలుస్తాడు? ఇక్కడ కనెక్షన్ ఏంటంటే కర్ణాటకలో శివకుమార్ లేకపోతే ఎవరో దీనికంతా ఆధ్వర్యం వహిస్తున్నారు, లేకపోతే అంటే షర్మిలను కూడా మళ్ళీ శివకుమార్ అక్కడ మొదట్లో ఆయన ద్వారానే ఆమె ఆ పార్టీతో టచ్లోకి రావటం ఇది మనం చూస్తాం. అందువల్ల పవన్ కళ్యాణ్ కర్ణాటక వెళ్ళటం అన్నది బెంగళూరు యాంగిల్ ఆయన అధికారికంగానో అనధికారికంగానో అట్లాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబుకి ఎలాగో ఇవన్నీ కరతలామ లకములని అవన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా రాజకీయాలు నడుస్తున్నాయి. ఓకే, కలర్ఫుల్గా ఉండటానికి కొంచెం మైసూరు శాండిల్ సోప్ లాంటి ఆ పరిమళం కొంచెం రావడానికి ఉపయోగపడతాయి. చాలా సీరియస్ కర్ణాటక పాలిటిక్స్. ఏదైనా రసవత్తరంగానే సాగుతున్నాయి. అసలు స్టార్టింగ్లో ఆయన క్రియాశీలంగా ఉండబోతున్నాడు. హీఈస్ గోయింగ్ టు బి అన్ యాక్టివ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, నాట్ ఫార్మల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అంటే లాంఛనప్రాయమైన లేదా అధికారపరమైన కాకుండా ఒక క్రియాశీలంగా తన ప్రభావం, తన ముద్ర, తన మాట తప్పకుండా అక్కడ ప్రతిష్ఠించాలి అనే ఒక దీంట్లోనే ఆయన వెళ్తున్నాడు. ఈజ్ నాట్ జస్ట్ లేమ్ డక్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాదు. చంద్రబాబు ఉన్నప్పుడు గౌరవం, గురుగారు, నమస్కారం అంతవరకే, కానీ మిగిలిన విషయాల్లో తన సొంత పార్టీ, తన అస్తిత్వం చూసుకుంటారు. అయినా మరొక ముఖ్య విషయం సార్, కేసీఆర్ గారి నేచర్ తెలిసిన వాళ్ళు ఎవరైనా అసలు టీఆర్ఎస్ పుట్టిందే ఉద్యమ పార్టీగా పుట్టిందా అని కూడా కాదనుకోండి, బీజేపీకి వ్యతిరేకంగా ఆయన బీఆర్ఎస్ చేస్తే ఎందుకు ఈ స్టోరీ? ఈ స్టోరీ బీజేపీని సంతోష పెట్టడానికా లేకపోతే కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టడానికా? మీరు చూడండి, పవన్ కళ్యాణ్ కూడా నన్ను అమిత్ షా కలవమని కలిసిపోమని అడిగాడు, నేను తిరస్కరించాను, ఇదేం మర్యాద కాదు అని పవన్ కళ్యాణ్ కూడా చెప్పుకున్నాడు. అంటే అంత కొత్త పార్టీ, 5 ఏళ్ల కిందట. అందుకనే బీఆర్ఎస్ 10 ఏళ్ళు పాలించి తెలంగాణ సాధించామని చెప్పుకుని కుటుంబంలోనే 4 నాయకులు ఉన్నటువంటి ఒక పార్టీ, నాయకుల కొరత ఏం లేదు కొన్ని పార్టీల్లో లాగా. వాళ్లకు ఈ లోపల ఎన్ని సంబంధాలు ఏర్పడి ఉంటాయి, వాళ్ళకి ఎంత వ్యవస్థ ఏర్పడి ఉంటుంది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటారంటే వేరే విషయం. బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చు, అది ఆ పాసిబిలిటీ ఉంది. దాన్ని వాళ్ళు ఎప్పుడు రూల్ అవుట్ చేయడం. కాంగ్రెస్ ఇక్కడ అపోజిషన్ కాబట్టి వైసీపీ కాంగ్రెస్ ఇది కూడా ఉంది సమానంగా. వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ కదా. వైసీపీ కాంగ్రెస్లో కలిసిపోతుందని, బీఆర్ఎస్ బీజేపీలో కలిసిపోతుందని, ఇవన్నీ కూడా కేవలం నిరాధారమైన. నేను ఎవరో ఆ పార్టీ కీలక నాయకుడికి కూడా ఇదొక ఫిగ్మెంట్ ఆఫ్ ఇమాజినేషన్ లాగా ఉందంటే, అబ్జల్యూట్లీ సార్, నో సచ్ క్వశ్చన్ అని ఆయన రిప్లై ఇచ్చాడు.